హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి 3 ఫార్మా కంపెనీలో మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం. ఇలాగా వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమందికి చేరుతుంది. మన ఛానల్లో మీరు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. ఇంకా నాకు మోటివేషన్గా ఉండి ఇంకా నేను లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఫ్రీగా వచ్చే ఇన్ఫర్మేషన్ కాబట్టి వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ నాట్కో ఫార్మాలో మనకి ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. సెప్టెంబర్ 28వ తారీఖు నాడు సండే రోజున ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ నిర్వహించే లొకేషన్ వచ్చేసి వెన్యూ నాట్కో హౌస్, రోడ్ నెంబర్ 2, బంజారా హిల్స్, హైదరాబాద్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈ లొకేషన్ ఆపోజిట్గా మనకి ప్రొడక్టివిటీ కౌన్సిల్ అనేది ఉన్నది. దీని ఆపోజిట్గా మనకి ఈ అడ్రస్ ఉన్నది. ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఆపరేటర్స్ సూపర్వైజర్గా మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంటు, ప్యాకింగ్ డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. మొత్తం పోస్టులు వచ్చి 40 పోస్టులు ఉన్నాయి. 0 to 6 years ఎక్స్పీరియన్స్ అంటే ఫ్రెషర్స్ని 2024, 2025 వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. ఎక్స్పీరియన్స్ పర్సన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఐటీఏ, డిప్లొమా, బీ ఫార్మా, ఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉన్న వాళ్ళే మనకి ఈ ప్రొడక్షన్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్లోకి తీసుకోండి. హైదరాబాద్ లొకేషన్లో మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కొత్తూరు, రంగారెడ్డి డిస్టిక్ లొకేషన్లో మనకి జాబ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. అక్కడ కంపెనీ ఉంది, ఆ కంపెనీలో మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది. మనకి రెస్పాన్సిబిలిటీస్ వచ్చి ఆపరేటర్ ఎక్విప్మెంట్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏమంటే గ్రాన్యులేషన్, కంప్రెషన్, క్యాప్సూల్ ఫిల్లింగ్, బ్లిస్టర్ ప్యాకింగ్, బాటిల్ ప్యాకింగ్ లైన్స్ గురించి మనకి రెస్పాన్సిబిలిటీస్ అనేది కలిగి ఉండాలి ఆపరేటర్కి అయితే. సూపర్వైజర్ అయితే ప్రొడక్షన్ లైన్స్ ఇంక్లూడింగ్ గ్రాన్యులేషన్, కంప్రెషన్, కటింగ్, ప్యాకింగ్, బ్లిస్టర్ ప్యాకింగ్, బాటిల్ ప్యాకింగ్ వీటి గురించి అనేది సూపర్వైజర్కి ప్రొడక్షన్కి సంబంధించి రెస్పాన్సిబిలిటీస్ కలిగి ఉండాలి. వీళ్ళకి వెర్బల్ అండ్ రిటర్న్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది వచ్చి ఉండాలి. ట్రైనింగ్ కోఆర్డినేటర్గా మనకి ఓఎస్డి అండ్ స్టెరైల్ ప్రొడక్షన్ అండ్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్లోకి తీసుకుంటారు. మినిమం వచ్చి వీళ్ళకి 3 to 6 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. బీఎస్సీ, బీ ఫార్మసీ, ఫార్మసీ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ఎస్ఓపి ట్రైనింగ్ సెషన్స్ వాళ్ళు స్టాఫ్కి వచ్చేసి ఎస్ఓపి ట్రైనింగ్ సెక్షన్స్కి చేస్తుండాలి. క్యాజువల్స్కి, వర్క్ మ్యాన్స్కి మనకి ట్రైనింగ్ సెక్షన్స్ అనేవి ఇస్తుండాలి. ఎఫెక్టివ్ డెలివరీ ఆఫ్ ట్రైనింగ్ ఆన్ ది షాప్ ఫ్లోర్, మెయింటైన్ ట్రైనింగ్ రికార్డ్స్ అనేవి ట్రైనింగ్ రికార్డ్స్ అనేవి. వెర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ మనకి ఉండాలి. కొత్తూరు లొకేషన్ ఫార్ములేషన్ డివిజన్లో మనకి వర్క్ లొకేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి నాట్కో ఫార్మాలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది సెప్టెంబర్ 28వ తారీఖు నాడు ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ట్రాక్స్ ఫార్మా. సెప్టెంబర్ 29వ తారీఖు నాడు మండే రోజున ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. వెన్యూ వచ్చేసి ట్రాక్స్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఇది యానిమల్ డివిజన్కి సంబంధించిన కంపెనీ. ప్లాట్ నెంబర్ Z/111/A/R2 దాహజ్, బారుచ్, గుజరాత్ ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మనకు డైరెక్ట్గా కంపెనీనే కాంటాక్ట్ అవ్వాలి. ర్యాక్స్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ మన కాంటాక్ట్ అయినట్టయితే వాళ్ళు ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. అప్రెంటిస్ ట్రైనీగా క్యూఓ డిపార్ట్మెంట్లోకి మనకి రోల్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో క్యూఓ డిపార్ట్మెంట్లో మనకి జాబ్ అనేది ఇస్తారు. అప్రెంటిస్ ఫుల్ టైము 1 year ఎక్స్పీరియన్స్ మనకి జాబ్ టైప్ అనేది ఉంటుంది. ఫార్మా, ఎంఎస్సి కెమిస్ట్రీ, బయోటెక్, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీగా ఎడ్యుకేషన్ మనకు కలిగి ఉంటుంది. 10 year వచ్చేసి 1 year ఉంటుంది. మొత్తం స్టైపెండ్ 14,000 పర్ మంత్ అనేది ఉంటుంది. నో డిడక్షన్స్ ఏమో ఉండవు అనమాట. వీళ్ళకి క్వాలిఫికేషన్ బీ ఫార్మా, ఎంఎస్సి, బయో ఆర్గానిక్, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీగా క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. ఇమీడియట్గా వాళ్ళు జాయిన్ చేసుకుంటారు. మరి ఈ కంపెనీలో బెనిఫిట్స్ వచ్చేసి ఫ్రీ ఏసీ బస్ ఫెసిలిటీస్ అనేది ఉంటుంది. బారొచ్చు నుంచి కంపెనీ వరకు ఫ్రీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఫ్రీ లంచ్ అండ్ డిన్నర్ ఉంటుంది. ఫ్రీ టీ అండ్ కాఫీ అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ర్యాక్స్ ఫార్మాలో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి భారత్ బయోటెక్. ఈ కంపెనీలో మనకి సెప్టెంబర్ 27వ తారీఖు నాడు సాటర్డే రోజున ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. వెన్యూ లొకేషన్ వచ్చేసి షిరోన్ బెహరింగ్ ప్లాట్ నెంబర్ 3502 జిఐడిసి ఎస్టేట్ అంక్లేశ్వర్ గుజరాత్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లో వచ్చి 1 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఫార్ములేషన్, ఫిల్లింగ్, వివల్ వాషింగ్, సీలింగ్ అండ్ క్యాపింగ్, స్టెరైల్ ఎస్పెటిక్ ఆపరేషన్స్, ఆటోక్లోవ్ ఆపరేషన్స్, ఎస్ఓపి, బిఎంఆర్, క్యూఎంఎస్ వీటి కానీ స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి వచ్చేసి వాటర్ సిస్టమ్ ఆపరేటర్స్, ఇన్స్ట్రుమెంటేషన్ మెయింటెనెన్స్ టెక్నీషియన్, ఎగ్జిక్యూటివ్, ఆటోమేషన్ ఎగ్జిక్యూటివ్గా, ప్రొడక్ట్ ఇంజనీర్గా మనకి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో తీసుకోవడం అనేది జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి, బిఎస్సి లైఫ్ సైన్స్ చేసి ఉండాలి. బీ ఫార్మా, ఎం ఫార్మా కలిగి ఉండాలి. క్వాలిఫికేషన్ డిప్లొమా, ఐటీఏ ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. మనకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు డాక్యుమెంట్స్ అనేది అబ్బాయి గారి రెజ్యూమ్ ఒకటి, ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కానీ, 3 months పే స్లిప్లు, బ్యాంక్ స్టేట్మెంట్ ఇవి తీసుకెళ్ళినట్టయితే ఇవి చూసి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూకి వాళ్ళు వెళ్ళి చూడటం జరుగుతుంది. బెనిఫిట్స్ వచ్చేసి పిఎఫ్ ఉంటుంది, ఈఎస్ఐ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, లోకల్ అలవెన్స్ ఉంటుంది, క్యాంటీన్ ఫెసిలిటీస్ ఉంటుంది, జిఎంసి ఉంటుంది. ఈ విధంగా బెనిఫిట్స్ అనేవి చాలా బాగున్నాయి. ఈ విధంగా పాంప్లెట్లో కూడా మనకి క్లియర్గా మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇలాగ చాలామంది నన్ను ఇంకా క్లారిటీగా చూసుకోవాలంటే మీరు మన ఛానల్ అనేది వెబ్సైట్ అనేది ఉంది, ఈ జాబ్స్ కెరియర్ ఇన్ఫో. ఈ జాబ్స్ కెరియర్ ఇన్ఫోలోకి వెళ్ళి మీరు ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఉంటుంది, మీకు క్లారిటీగా ఉంటుంది. అప్పుడు మీరు దీన్ని చూసి ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఈరోజు మొత్తం వచ్చేసి నాట్కో ఫార్మా, తర్వాత వచ్చేసి ర్యాక్స్ ఫార్మా, భారత్ బయోటెక్ ఈ 3 కంపెనీల్లో వాకన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూసాం. ఇటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్ కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.